ఈ టీలు నవ్వులు మాటలు. దీనికి అలవాటు పడిపోకురా, నువ్వుగానే ఉండు అనే ఒక గుర్తు కోసము. ఇది లేకుండా మాకు ఎప్పటికీ అదే. శివుడు వేసుకుంటాడు రుద్ర రక్ష అనే పేరు, రుద్రాక్ష. బాబా సైజులో మ్యాటర్స్ ఉంటున్నాయి, చిన్న సైజు పెద్ద సైజు ఏ విధంగా? ఇప్పుడు ఈ దిక్కుమాలింది 18,000, ఇది 16,000. అంత వేలు చూపించుకుంటేనే ఈ కాలంలో లెక్క. అంటే దానికి ఆ మహత్వం ఇంకేం తెలిసిన వాళ్ళు ఎంతైనా ఇచ్చేది వేసుకుంటాం. ఒకటి వానికి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి దిక్కుమాలిందంటే అది అలవాటైన పదం, డబ్బుగా చెప్పాల్సి వచ్చింది కదా. అట్లానే కాదు, ఏ రుద్రాక్షకైనా ఉండే వైబ్రేషన్స్లో ఆ సైజులో ఆ గీతల్లో ఏకముఖి నుంచి 21 ముఖాలు ఒకప్పుడు ఉండేవి. వాటిలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఆరా. సైంటిస్టులు దాన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి చూశారు. సో ఒక్కొక్క దాని ఆరా ఒక్కొక్క లెక్కన ఉంటుంది. మన ఆరాకు దాని ఆరాకు కాంటాక్టివిటీ కలిగినప్పుడు మనం ఇంకా బాగా ఎన్చాంట్ అవుతాం. షట్చక్ర శుద్ధి అనేది కూడా దీంతో కలుగుతుంది. ఇది రాత్రిపూట నీళ్ళలో పెట్టి తాగడం మూలంగా, ఆ రుద్రాక్ష ఆకులను రసం తీసి తాగడం మూలంగా, అదంతా ఒక మూలిక వైద్య విధానంలో ఆ విధంగా పనిచేస్తుంది. కానీ మన ట్రస్ట్, నమ్మకం, ఇది రుద్రుని దగ్గర నుంచి వచ్చింది అన్న ఆ పవిత్ర భావన, ఇది వేసుకున్నాం, తప్పులు చేయకూడదు, తప్పులు మాట్లాడకూడదు అని మనల్ని మనం నియంత్రించుకుంటాం. ఒక మామ శిష్యులు లేరని చెప్పారు. ముందే చెప్పాను, నేనే ఈతరాక చల్లాడుతా అంటే నా దగ్గరికి వచ్చి మెడ కూర్చుంటానంటే నేను ఆడిపోవాలి. ఎవరిని వాళ్ళు ఎదురించుకోవాలి. కానీ మా గురువు చెప్పింది ఏమంటే, ఆ మార్గం గురువు ఏదో చెప్తారు అని నమ్మి వస్తారు. ఆ వచ్చిన వాళ్లకు ఏదో ఒకటి చెప్తాం. ఆ విశ్వాసం వాళ్ళకు ఉన్నప్పుడు ఆ విశ్వాసం ప్రకారమే వాళ్ళకి అవుతుంది. బైబిల్లో ఒక డైలాగ్ ఉంది, ఒక కుష్ఠవ్యాధి వాడుకు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభువా, నా రోగం మాన్పోదు, నేను మాన్పదనన్న విశ్వాసం నీకు కలదా అంటాడు. నాకు పరిపూర్ణంగా విశ్వాసం ఉంది అంటే ఈ నెత్తి చేపెట్టి నీ విశ్వాసం ప్రకారం నీ రోగం నీకు తగ్గుగాక అంటాడు. నేను తగ్గించానన్న మాట వాడు. యాజ్ యువర్ ట్రస్ట్ దట్ విల్ హెల్ప్స్ యూ. సో పరిపూర్ణ విశ్వాస్ అన్నిటికన్నా ముందు సూపర్. లైఫ్ టైంకి ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా? మనం తినే ఆహారమే మన మనస్సుగా మారుతుంది, మన కోరికలను పెంచుతుంది. మసాలా దినుసులు తిన్నవాడు కొంచెం నరసింహస్వామి పొజిషన్లోకి వస్తాడు. కారం ఎక్కువ పెట్టండి వానికి అంటాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లోపల నుంచి పోతాం. పండ్లు తింటే హనుమాన్ అయిపోతాడు. దవడాలు గట్టి పడతాయి. హనుమలు అంటే దవడాలు. అవి గట్టిపడేదానికి ఇంద్రుడు వజ్రాయుధ ప్రయోగం చేసినాడే తప్ప వాడిని కొట్టేయాలని కాదు. హనుమలు కరెక్ట్గా ఉన్నప్పుడు సంస్కృత ప్రొనౌన్సియేషన్ అట్టరింగ్ బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత ఎక్కువ తినాలా తక్కువ తినాలా? అతి సర్వత్రా వర్జయేత్. మితి మతిని బాగా పెడుతుంది. సనాతన ధర్మం పైన నా బ్యాటరీ ఫుల్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చివరి ప్రశ్న నా చివరి ప్రశ్న. ఇప్పుడు మన సనాతన ధర్మం మీద రకరకాల సంస్థలు, మతాలు, అన్ని రకరకాల దాడులు జరుగుతున్నాయి కదా. మరి ఇవి ఇట్లా ఎన్ని రోజులు ఇవాళ ఇలాగే గుళ్ళు కూలగొడతడం, మనం కట్టుకోవడం, అది అవన్నీ తక్కువ. మొట్టమొదట ముసల్మాన్లు, వాడు చెంగీజ్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వేల గ్రంథాలను 3 సంవత్సరాలు తగలబెట్టినారు. అయినా 1,500 ఏళ్ళు రాజ్యం చేశారు. గుళ్ళు పగలగొట్టారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, 300 ఏళ్ళు పనిపడిచ్చారు. ఈ సనాతన ధర్మం అనే చెట్టుకు చీడలాగా పట్టారు. చీడ పోయింది కానీ ఈ చెట్టు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు అంటే మిగతాటి మతాలు
ఒకడి అభిమతాన్ని కొంతమంది అభిమతం సమ్మతం చేస్తే ఏర్పడేది మతం. మనది ఒక్కడి అభిమతంతో ఏర్పడలే. ఇది సనాతన ధర్మం, కంటిన్యూస్గా వస్తుంది. ఈమె ఎప్పుడు భయపడతా ఉంటుంది, నా దేశం ఏమైపోతుందో, ఈ వేరే వేరే మతస్థులు వచ్చి మొత్తం కబళిస్తారేమో. అంటే మీరు చెప్పింది నేను చెప్పిన రూఢి ఉండదు. మీరు ఒకసారి చెప్పండి. ఇండియా మ్యాప్ 2040 వరకు మొత్తం ఇస్లాం చేయాలి, ఒక్కొక్కడు ఒక్కొక్కడు చెప్తాడు. ప్లాన్ ఆ యేసుక్రీస్తు 2000 సంవత్సరంలో పుడతాడని ఒకటి చెప్పా, 1000 సంవత్సరానికి 1000 ఏళ్ళకి అయిపోతుంది అని ఒకటి చెప్పా. కలియుగం 4 లక్షల సంవత్సరాలు అయింది. శ్రీకృష్ణుడు సచ్చి 5192 సంవత్సరాలు. కలియుగంలో ఇది ఎంత భాగం? ఇది 4,32,000 సంవత్సరాలలో 5 లక్షలే అయింది, 5,000 సంవత్సరాలే అయింది. ఇంకా 4,28,000 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది. 5,000 అంటారండి. మరి ద్వాపర యుగం స్వామి, ద్వాపర యుగమేమో ఇది కలియుగం 4 లక్షలు అంటున్నారు, అదేమో 8 లక్షల సంవత్సరాలు అంటున్నారు. త్రేతాయుగం 16 లక్షల సంవత్సరాలు అంటున్నారు. అది మరి ఎలా కోయిన్సిడెంట్ అవ్వట్లేదు కదా? ఎంత బాగా వాళ్ళు చెప్పినారో ఆలోచించు. కలియుగానికి కలియుగం 4,32,000 సంవత్సరాలు అంటే కలియుగానికి రెండింతలు 8,64,000 సంవత్సరాలు. కలియుగానికి 3 ఇంతలు 12,96,000 సంవత్సరాలు. కలియుగానికి కృతయుగము అనేది 4 యుగాలు అంటే 17,28,000 సంవత్సరాలు. ఆల్ టుగెదర్ టోటల్ చేస్తే ఒక్క మహాయుగం 43,28,000. ఏమి చేసినా 9 నెంబర్ మట్టుకు గ్యారంటీ. అవును. అంటే మరి కృష్ణుడిది ఇప్పుడు 5,000 సంవత్సరాలే అంటున్నారు కదా, అది ఎలాగా ఇదవుతుంది అంటారు? ఏది? రాముడిది కూడా ఉంది కదా, మరి ఇన్ని లక్షల సంవత్సరాలు ఎలాగా? ఇప్పుడు ఇదే సైంటిస్టులు గ్రహ స్థితులను కంప్యూటర్లో ఇప్పుడు వచ్చింది కదా, ఆ కంప్యూటర్లో పెట్టి బ్యాక్ చేసుకుంటూ మహాభారత యుద్ధం జరిగే దినము ఏ రాసులు ఎక్కడ ఉన్నాయని వ్యాసుడు చెప్పాడో ఆ టైంని వెనక్కి క్యాల్కులేట్ చేసుకుంటా పోయినారు. మహాభారత యుద్ధ టైము ఆ టైంకు సరిగ్గా టాలీ అవుతాం. మహాభారత యుద్ధం జరిగినాక 32 సంవత్సరాలు ధర్మరాజు పరిపాలన చేశాడు. లాస్ట్ 32వ సంవత్సరం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చనిపోయినాడు. మహాభారత యుద్ధం సమయానికి శ్రీకృష్ణ పరమాత్మకు 125 ఏళ్ళు. ఆ కాలంలో ఆయనకు 2-3 ఏళ్ళు తక్కువ ధర్మ, అర్జున, భీమ, నకుల, సహదేవుడు 18 రోజులు అన్ని అస్త్రశస్త్రాలు, అన్ని బాణాలు, దెబ్బలు తిని యుద్ధం చేసి పోరాడి గెలిచినారు. కురుక్షేత్రాల్లో తవ్వకాలు చేసినప్పుడు కొన్ని పుచ్చిపోయిన కేబుల్తో చులుం పట్టిన ఆయుధాలు దొరికాయి. అది తూకం వేస్తే 70-80 కిలోలు ఉంది. పుచ్చు పట్టిందే అంత ఉంటే ఒరిజినల్ ఏమి? దాన్ని పట్టుకుని యుద్ధం చేసిన వాళ్ళు ఏ సైజులో ఎంత బలవంతులుగా ఉండాలి. బాగా మహాభారత కాలం వద్దు. రాణా ప్రతాప్ సింగ్ జైపూర్లో మ్యూజియం ఉంది. వాడి కవచము, కత్తి 2 ఆడుండే. ఆ కవచాన్ని క్లీన్ చేయాలంటే 4 ఎత్తాలి. దాన్ని బయటికి తీసుకొని వచ్చి పాలిష్ చేసి మళ్ళీ 4 ఇట్లా మోసుకొని వచ్చి పెడతారు. వాడు ఆ కత్తి 2 మనుషులు ఎత్తుకొని బయటికి రావాలి. ఇంతటి దాన్ని తమాషా వాని గుర్రం చేతకి ఇంకెంత గొప్పగా ఉండాలి. అందుకే బజాత్కారుడు చేతకు స్కూటర్ పెట్టినాడు. ఎక్కడికెక్కడికి లింకులు ఉంటాయి. లాస్ట్ ప్రశ్న. ఇప్పటికి 72వ లాస్ట్ ప్రశ్న. టీవీ సీరియల్ పొడిగింపు ప్రశ్న. రోజు కొన్ని ప్రశ్నలు అమ్మా, నేను వచ్చినాక అప్పుడు ఎక్కడికైనా ప్రశ్నలు పెట్టుకుని నన్ను చంపు. ఇప్పుడు చంపగా పెట్టుకోవాలి అయిపోయింది. రమ్మంటారా రుద్రప్రయాగకి? ఏది? మీరు ఉండేది? నేను ఆడ ఉండాలి. 6 రోజులే. మరి తర్వాత తెలియదు. ఆయనతో ఉండాలంటే నువ్వు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పెడుతూ ఉండాలి. అలా రావచ్చా? మీతో తిరుగుతూ రావచ్చా? 2వ రోజు పరిగెత్తిపోయి మళ్ళీ మా ఆయన, మా స్వామి అంటే అందరూ ఆయన వీళ్ళు మీరు, మేమిద్దరం వేరు. మేమిద్దరం ఎక్కడున్నా ఒకటే. అబ్బో, అంటే ఎంత దూరం ఉన్నా కానీ కనెక్ట్ పెట్టుకుంటారు అనుకో.
నేను కొండల మీద అడ్డదారులు ఎట్లా డబ్బులు ఉంటే టికెట్ పెట్టిపోతాను. నేను అలాంటి దాన్ని. లేకపోతే నేను నా నడక నువ్వు ఇప్పుడు నడుచు, ఇప్పుడే నేను తీసుకోపోతాను. కానీ నాతో కూడా పని ఎత్తకూడదు, నడవాలి. నేను అలాగే తిరిగాను. కానీ ఆయన అనుభవం అక్కడి నుంచి చెప్తున్నాడు. నిజంగా అలాంటి అవకాశం ఇస్తారంటే మేము రెడీ. ఇంపాసిబుల్. ఎందుకంటే సన్యాసి ఇంకో సన్యాసితో కూడా కలిసి తిరగకూడదు. ఎందుకంటే ఇద్దరు సన్యాసులు పోతా ఉంటారు. ఒకనికి ఆ ప్లేస్ నచ్చింది, కూర్చుంటాం రా అంటాడు. రెండో వాడికి నచ్చదు, పోదాం రా అని కూరుస్తాను. ఎందుకు దిక్కుమాల కష్టాలు. ఏకాంతంగా ఉంటే నేను ఒంటరిగా ఉంటే బయట నా చాహాతో బయట జావే, జానా చాహాతో చలా జావే. అయితే అలాగే మీ ప్రయాణం మీరు చేస్తుండని, మా ప్రయాణం మేము చేస్తుంటాం. మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ అది- చేయకుండా. ఇంకా ఆయన ఆన్సర్ ఇచ్చేసిండు, వదిలే ఇంకా. ఎంత అన్నా కానీ ఇక్కడ అనడం వేరే, ప్రాక్టికల్ వేరే. అవును. అదే అవకాశం ఇస్తేనే కదా తెలిసేది. రెండవది ఈ కట్టే స్త్రీ శరీరం, పురుష శరీరం అన్నా కొంచెం ఏమన్నా తట్టుకుంటుందేమో కానీ దీనికి 112 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నిన్ను నేను కాపాడుకుంటా తిరగాలి. నా బతుకంతా నీ వెనకాల కూడా, అమ్మ బాగున్నావా, తిన్నావా, తినలేదా, స్వామి కళ్ళు తిరుగుతాండే అంటే ఇవన్నీ నేను కూడా 6 months తిరిగాను ఒకదాన్ని. ఆ? ఏ ట్రైన్ ఎక్కితే అది, ఏ బస్ ఎక్కుతుంది, అలా తిరిగే ఒక్కదాన్ని 6 months. మంచిది. 6 months అయిపోయిందా, అలసిపోయినావా? 6 ఆ months తర్వాత ఇద్దరు దొరికాడు, అలా ఆగిపోయాడు. పట్టేసుకున్నాం. ఇంకా ఆగు. ఇప్పుడు రా అన్నానంటే ఈయన నా ప్రాణం తీసేస్తాడు. సత్య చెడి వచ్చింది, దాన్ని పట్టుకుని లాక్కుపోయినావు నువ్వు, వాటికి తీస్తాడు. కొద్ది రోజులే ఊరికే మీతో కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవడం అంతే. అంత క్షణానికి మాదే అభిప్రాయాలు మంచివి. ఒక చోట స్టాండర్డ్ అయిపోవాలి. ఇది తక్కువ ఉపాధి కాదు, ఇది లోపల ఎంతో ఉంది. నేను జీవితకాలం కోసం అనలేదు, కొత్త టైము మీతో ప్రయాణం చేసి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అంతే. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు కదా, నీతో గడిపే కొంత టైం నాకు ఒక్క సంవత్సరం సర్వనాశనం అయిపోతుంది. ఓపెన్గా చెప్తాను. ఎంతసేపు అమ్మాయి పడుకున్నావా, వినవా, ఇదే పోవాలి. కొత్త మంత్రాలన్నీ వచ్చేస్తాయి. టిఫిన్ ఇడ్లీ కావాలండి, అబ్బాయి ఇడ్లీ ఆడపోయి తేవాలండి, ఇదో కొత్త మంత్రం. ఆయన కూడా ఆ లైన్ లో ఉన్నారు కాబట్టి మీరు ఆయన్ని పట్టుకోవాలి. ఆయన లైన్ లో ఉంటే స్నేహం పట్టుకోకూడదు. ఆహా, ఇప్పుడు నేను సెట్, నేను ఎక్కడికి పోను, ఉన్న చోటే ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అంతే, ఎవరి మనసు వాళ్ళది, మన సంబంధం. కొన్నిసార్లు కలిసి, కొన్నిసార్లు ఇప్పుడు ఈ క్షణం ఇద్దరం ఒక ఇండివిజువల్స్ గా ఉన్నాం అంతే. భార్య భర్త అట్లాంటిది ఏమి లేదు. తన మనసు నుంచి తను మాట్లాడుతుంది, నా మనసు ఏ జన్మలోనూ ఒక బంధము, ఆ రుణానుబంధము ఉంది. అది అట్లా తీర్థయాత్రలు కూడా ఒక భాగం అని, అందుకని ఆవిడ అలా వెళ్ళాలనుకుంటుంది. అది తెలీదు నాకు చాలా.